ఈ 1,00,000 మిగతా వాళ్ళకి ఏమనిపిస్తుండే ఏమోనో కానీ, ఈ 1,00,000 చెక్ తీసుకున్నప్పుడు నా ఆనందం అనేది ఇగ అది నేను ఊహించలే. 1,00,000 గాదు 50,000, 30,000 ఇన్‌కమ్ గూడా ఎప్పుడు ఊహించలే. కానీ 1,00,000 అనే ఒక ఇన్‌కమ్ నేను తీసుకుంటున్నా అన్న ఇన్‌కమ్ అనేది నాదే అనుకున్నప్పుడు అంత హ్యాపీగా ఫీల్ అయినా. చాలా మంది విష్ చేసేసారు. నాకు 1,00,000 వచ్చిందంటే చాలా మంది విష్ చేసిండ్రు. చాలా మంది ఎంతోమంది క్రాస్ లయన్స్, అప్ లయన్స్ అందరూ గూడా విష్ చేసిండ్రు. ఆ 1,00,000 ఎన్నో కోట్లు సంపాదించినంత ధైర్యాన్నిచ్చింది. 12, 15,000 సంపాదించుకునే నాకు 1,00,000 ఏంటి అని థాంక్ యూ వెస్టీజ్, థాంక్ యూ ఎంటైర్ టీమ్, థాంక్ యూ అప్లయన్స్ అని అందరికి గూడా ప్రతిరోజు. ఈరోజు నేను ప్రతిరోజు ప్రొద్దున స్నానం జేసుకొని పూజ చేసుకుంటా అంటే, ప్రతిరోజు పూజ అయిన తర్వాత భగవంతుని తర్వాత నేను తలుసుకునే వ్యక్తులు, నేను కొలుచుకునే వ్యక్తులు నా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ వాళ్ళు ఒకవేళ లేకపోతే, ఈ 3 నెలలు రాజోజి రాజు నా ఎంబడ పడకపోతే, నేను ఫోన్ లిఫ్ట్ చేయకున్నా, నాకు పదే పదే ఫోన్‌లు వీళ్ళు 'రాజ్ కుమార్' సార్ గాని, 'పవన్' సార్ గాని వీళ్ళందరూ ఫోన్‌లు చేయకపోతే, నన్ను కలవకపోతే, నాకు ఈ విషయం చెప్పకపోతే, నేను చెట్లల్లా ఘోరమైన బతుకు బతికేవాడిని. కానీ ఈరోజు వీరి యొక్క సహకారంతోటి అంటే భగవంతుని రూపంలో వీళ్ళొచ్చిర్రు కాబట్టి, భగవంతుడు ఎట్లుంటాడో నాకు తెలవదు. కానీ నేను భగవంతుడు ఎట్లుంటాడంటే మనము ఫోటోలో చూసినట్టుగా ఉంటాడు అని అనుకుంటాం. కానీ భగవంతుడు అట్లుండడు. అప్‌లైన్ రూపంలో ఉంటాడు వెస్టీజ్‌లో. వెస్టీజ్‌లో అప్‌లైన్ రూపంలో ఉంటాడు. వీళ్ళను ఆ విధంగా కొలుచుకొని నేను ప్రతిరోజు గూడా జ్ఞాపకం చేసుకుంటా. ఎందుకంటే నా లైఫ్‌లో అద్భుతమైన మార్పు తీసుకొచ్చినటువంటి వ్యక్తులు. రైట్. అయితే ఎప్పుడైతే నేను ఈ బిజినెస్ ఇట్లా సక్సెస్ అనేది ఇక్కడ దానికొచ్చింది. ఇప్పటి వరకు చూసిండ్రు. నా వీడియోలో అంతా గూడా అర్థమైతది. అది ఆ వీడియోని చేసుకోవడానికి నాకు చాలా ఇష్టం. ఏందంటే, నా లైఫ్ అనేది నేను జూసుకోవాలా. ఇప్పుడు నా వీడియోని చూసుకున్నప్పుడు వేరే వాళ్ళకి ఏమనిపిస్తదో తెలవదు గానీ, నాకైతే ఫుల్ హ్యాపీ అనిపిస్తది. కళ్ళెంబట నీళ్ళొస్తాయి. ఎందుకనంటే, నేనక్కడ సాక్రిఫైస్ లైఫ్ అంటే నాకు పండగలు తెలవయి. నేను చెట్లలో గీస్తున్నప్పుడు నాకు పండగలు తెలవయి. దసరా రోజు గూడా నేను చెట్లల్లోనే ఉంటుంటి. రాత్రికే వస్తుంటి. అందరూ గూడా తిడుతుంటే దసరా రోజున ఎవరు గూడా చెట్లు గీయరు. దాదాపుగా అందరూ గూడా ఆ పండగ దగ్గరన అక్కడనే ఊర్లోనే ఉండిపోతారు. కానీ అటువంటి రోజులలో గూడా నేను చెట్టాల్లోనే ఉంటుంటి. అందరూ ఏదో "నువ్వు దయ్యంరా, నువ్వు దయ్యంరా" అని తిడుతుంటే. "నువ్వేదో దయ్యం లెక్కనే పని చేస్తావు ఏందిరా ఒకరోజు పని చేయకపోతే పెద్ద పోయేదేముంది, మునిగేదేముంది" ఇట్లా అంటుండ్రి. కానీ నాకు ప్రతిరోజు ఇంపార్టెంటే. ఇట్లా నేను వర్క్ చేసుకుంటుంటే ఆ టైంలో. కానీ ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు వెస్టీజ్ యొక్క దమ్మేంటి అంటే వెస్టీజ్ ఇచ్చినటువంటి బలమేంది అనంటే మామూలు ఆత్మవిశ్వాసం కాదు సార్. వెస్టీజ్‌లో ఇప్పుడు నేననుకుంటున్నా. ఇప్పుడు నేను ఆహ్, డిసైడ్ అయిపోయినా. ఎట్లా అంటే అంతకుముందు డిసైడ్ అంటే అది పూర్తిగా కాదు. ఏదో మీది మాటలతోటి అంటుండే. కానీ ఇప్పుడు హృదయపూర్వకంగా నేననుకుంటున్నా. ఇప్పుడు నేను అనుకున్న నా గోల్ ఏంటి? ఇప్పుడు 1,00,000 తీసుకున్న నేను 2025 జనవరికి నా ఇన్‌కమ్ రూ. 5,56,289. అలా రోజు గూడా ప్రతిరోజు గూడా నేను మెడిటేషన్ చేసిన తర్వాత నేను ప్రతిరోజు గూడా ఆ అమౌంట్‌ని నేను 108 సార్లు జపం చేసేదాన్ని. అంటే ఖచ్చితంగా నేను ఆ ఇన్‌కమ్ తీసుకుంటున్నా, తీసుకోబోతున్నా, తీసుకున్నా ఆల్రెడీ అనుభవిస్తూ నేను లగ్జరీ ఇల్లు ఆల్రెడీ నాకు ఇల్లు కట్టుకోవాలా, చిన్న ఇల్లు కట్టుకోవాలనే డ్రీమ్ ఉండే. క్రౌన్ అయింది దేనికోసమంటే ఇల్లు కట్టుకోవడానికి. వెస్టిజ్ ద్వారా మనకు హౌస్ ఫండ్ ఉంది గదా! 3% దాంతోటి ఇల్లు కట్టుకోవాలనుకున్నా. ఈ నెలతో, ఈ నెలతో ఆల్రెడీ కంప్లీట్ అయిపోతుంది. దగ్గరకొచ్చేసింది ఆల్రెడీ. ఈ నెలతో నేను 3 మంత్స్ కంప్లీట్ చేసుకున్నా. చేసుకొని నెక్స్ట్ చిన్న డ్రీమ్ అంటే చిన్నగా ఇప్పుడున్న ఇల్లుని కొద్దిగా తీసేసి, దాన్ని ఒక 25,00,000 ఎస్టిమేట్ తోటి ఒక ఇల్లు కట్టాలనుకుంటున్నా చిన్నగా. నా యొక్క డ్రీమ్ ఇక పెద్దగుంది. మా గ్రామం లోపల నాలాంటి ఇల్లు ఎవరిది ఉండకూడదు. 3 కోట్లతోటి ఇల్లు కట్టాలనేటువంటి డ్రీమ్ నాకుంది. ఒక లగ్జరీ కార్ ఆహ్, మంచి లైఫ్ అనేది ఇక్కడ నేను డ్రీమ్ చేస్తున్న ప్రతిరోజు నా డ్రీమ్ అది రాసిపెట్టుకున్నా. రాసిపెట్టుకునే అన్ని ఒక్కొక్కటి జరుగుతున్నాయి. ఫ్రెండ్స్ నేను ఈ బిజినెస్‌కు అంటే ఇంత మంచి ఇన్‌కమ్ లేనప్పుడు నాకు చాలా మంది చెట్లల్లో పరిచయము. ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగితే, ఎవరికైనా ఏదైనా అవసరమైతే డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకు ఏదైనా నా దగ్గరే ఉంటే హెల్ప్ చేస్తుంటి, నా దగ్గర ఉంటే హెల్ప్ చేస్తుంటి అని అనిపిస్తుండే అప్పుడు. కానీ నాది నాకే సరిపోదు. నా పొట్టకే సరిపోదు. నేను ఇంకోళ్ళకి హెల్ప్ ఎట్లా చేయగలుగుతా? అట్లాంటి సిట్యుయేషన్‌లో ఉన్న నాకు ఇప్పుడు నేను గత ఒక 3 నెలల నుంచి ప్రతి నెలలో అది చెప్పకూడదు. నేను దాదాపుగా నేనేం జేసింది ఇట్లా నేను ఏదైనా దేనికైనా ఇచ్చింది దాన్ని ఎక్కడ గూడా వ్యక్తం జేయ.
కానీ ఇక్కడ లైఫ్ మారింది అని చెప్పడానికి దాన్ని వ్యక్తం చేస్తున్నా. ఒక 5, 6 వేలు నేను ఇప్పటి వరకు అంటే ప్రతి నెల లోపల ఇప్పుడు ఒక 3, 4 నెలల నుంచి ఒక 5, 6 వేలు అక్కడక్కడ ప్రమాదం జరిగిందని ఇబ్బంది పడుతున్న వాళ్ళకు ఒక 5, 6 వేలు నేను గూడా డొనేట్ చేయడం జరిగింది. అక్కడ పేరు చెప్పుకోకుండా. చూడండి ఎంతటి చూడండి ఒకప్పుడు ఆ 5, 6 వేల కోసమే ఇబ్బంది పడుతున్న నేను ఈ రోజున ఇంకొకరికి హెల్ప్ చేయడానికి అవకాశం అనేది వెస్టీజ్ ద్వారా వచ్చింది. ఫ్రెండ్స్ వెస్టీజ్ అనేది నమ్మితే ఇది నిజమైంది. నమ్మితే ఉంది. నేనిప్పుడు నా ఫస్ట్ చెక్ నేననుకున్నా నేను కొన్ని దైవ కార్యాలంటే నాకు చాలా ఇష్టం కాబట్టి దైవ కార్యం చేయాలనుకున్నా. నేను ఒక దేవాలయం లోపల ఒక రూ. 1,00,000 ఒకటి చేయించాలనుకున్నా. ఆల్రెడీ నా 1,00,000 చెక్ వచ్చింది గదా! ఒక 45,000ని నేను ఆ దేవాలయానికి ఒక నిర్మాణం లోపల ఉపయోగించడానికి దానికి నేను జేస్తా అని జెప్పిన. నా పేరెక్కడ జెప్పకండి. అది నేను చేస్తా. నా పేరక్కడ రాసేది లేదు, ఏం లేదు. ఇది భగవంతునికి ఒక భక్తుడు సమర్పించుకుంటున్నది. అక్కడ నేను దానికి సమర్పించిన. చూడండి ఫ్రెండ్, ఇంత ధైర్యం ఎక్కడికి నుంచి వచ్చింది. అంటే ఒకప్పుడు రూపాయి ఖర్చు పెట్టాలంటే ఇబ్బంది పడే నేను ఈ రోజున ఒక 45,000 ఖర్చుతోటి ఒక దగ్గర ఒక పని చేసేదుంటే దాన్ని చేస్తున్నా. దట్ ఈస్ వెస్టీజ్ పవర్. పవర్ ఆఫ్ వెస్టీజ్. పవర్ ఆఫ్ వెస్టీజ్. పవర్ ఆఫ్ వెస్టీజ్. వెస్టీజ్ ద్వారే సాధ్యమైంది. ఇంకా నేను ఎన్నో చేయాలనుకున్నా. ఎన్నో దైవ కార్యాల లోపల, మంచి కార్యాల లోపల ఎంతో మందికి సహాయపడాలనుకున్నా. ఇవన్నీ గూడా నేను చేస్తా. ఇప్పుడు ఒకప్పుడు అనిపిస్తుండే నేను గిదే పని చేయడానికి, గిదే బతుకు బతకడానికి పుట్టినా అని అప్పుడు అనిపిస్తుండే. ఆ చెట్లుకిస్తున్న టైం లోపల. కానీ ఇప్పుడు వెస్టీజ్ వచ్చిన తర్వాత నేను ఉత్తగా పుట్టలేదు. నేనేదో గొప్ప పనులు చేయడానికే పుట్టినా. ఈ భూమి మీదకి నేను ఏదో, ఏదో చేసి ఏదో అందరూ పుట్టినమంటే పుట్టినము, పిల్లల్ని కన్నామంటే కన్నాము, పెళ్లిళ్లు చేసినామంటే చేసినాం, చచ్చినామంటే చచ్చినాం. దీనికోసం రాలే. నేను ఏదో సాధించడానికే పుట్టినా అనుకుంటున్నా. ఇప్పుడు నా చెక్ చిన్నదే కావచ్చు. కానీ నేను కష్టపడి పైకొచ్చినా కాబట్టి ఎక్కడ పోయినా నాకంటూ ఒక అభిమానులున్నారు సార్. ఎక్కడికి పోయినా, ఏ మీటింగ్‌కి పోయినా ఎంతోమంది పలకరిస్తారు. వాళ్ళ పేర్లు గూడా నాకు తెలవని నన్ను గుర్తిస్తున్నారు. నన్ను గుర్తిస్తున్నారు. ఇంత మంచి రికగ్నిషన్ ఎక్కడ ఉంటది. పెద్ద పెద్ద స్టేజ్‌ల మీద సన్మానాలు అనేటివి జరుగుతున్నాయి. మనం పిన్ బ్రేక్ చేసినప్పుడు. ఇలాంటి సన్మానాలు ఎక్కడ దొరుకుతాయి? ఒక మామూలు వ్యక్తిని ఎవరు గుర్తిస్తారు సార్? ఎక్కడైనా సరే ఎన్ని మంచి పనులు చేసినా ఒక డబ్బు లేని వ్యక్తి సమాజం లోపల డబ్బుంటేనే గుర్తిస్తారు. కానీ వెస్టీజ్‌లో ఇక్కడ సక్సెస్‌ని బట్టి గుర్తిస్తున్నారు. మా సక్సెస్‌కి ఎట్లాంటి గౌరవం ఉంటదంటే అద్భుతమైన గౌరవం. నేను క్రౌన్ అయిన తర్వాత నా ఇమేజ్ నాకు నాకే తెలవకుండా నేనేంటి, నా ఇది నా యొక్క స్టేజ్ ఏంటి, నన్ను ఇంతమంది మాట్లాడించడం ఏంది, అద్భుతం అనిపిస్తుంది. ఇటువంటి లైఫ్ స్టైల్ నాది. ఫ్రెండ్స్ మీ కొత్త వాళ్ళకి నేను ఒకటే చెప్పేది నేను పదే పదే ఎప్పుడు చెప్తా. మీ అప్లైన్‌ని నమ్మండి. మీ అప్లైన్‌ని నమ్మండి. మీ అప్లైన్‌ని నమ్మండి. మీ అప్లైన్‌ని నమ్మితే మీరు 100% పైకొస్తారు. నేను మా అప్లైన్‌ని నమ్మినా. నమ్మనప్పుడు నేను రాలేదు. అప్పుడు నేను కొత్త కొత్త రూట్‌లలో పని చేస్తుంటా. అప్పుడేదో వీళ్ళు చెప్పినట్టే ఎందుకు చేయాలా? గిట్ల చేత్తా అని అట్లా చేస్తుంటి. రివర్స్‌గా కొన్ని కొన్ని ప్రయోగాలు చేసిన కొద్ది రోజులు స్టార్టింగ్‌లో తెలవదు కాబట్టి. అప్పుడు చేసినప్పుడు అన్నిట్ల లోపల ఫెయిలే. అన్నిట్ల లోపల ఫెయిల్ అయినా. నా అనుకున్న ఇన్‌కమ్ రాలేదు. కానీ ఎప్పుడైతే అప్లయన్స్ చెప్పిండ్రో అప్పుడు వాళ్ళు చెప్పినట్టు